మేడం నమస్తే, మీ పేరు? నా పేరు మాడుగుల నాగమణి అండి. నాగమణి గారు ఏం చేస్తారు? నేను హౌస్ వైఫ్ నండి. నాగమణి గారు, మరేంటి ఈ రోజున విద్యా వ్యవస్థలు చూసుకుంటే, మరి ఈ రోజున విద్యాశాఖ మంత్రి గారు లోకేష్ గారు ఉన్నారు. మరి మనం చూసుకున్నట్లయితే 10th క్లాస్ ఉత్తీర్ణ శాతం కూడా పెరిగింది, గతంలో ఎన్నడూ లేని విధంగా. గవర్నమెంట్ తరపు నుంచే టీవీలో యాడ్స్ రూపాన కానీ, పేపర్లో ఫోటోల రూపాన కానీ వేయటం చూస్తున్నాం. మరి ఏంటి అసలు ఈ విధంగా లోకేష్ గారు వచ్చిన తర్వాత ఇలాంటి మార్పులు గమనించడం ఏంటి, ఎలా అనిపిస్తుంది అసలు? లోకేష్ గారు వచ్చిన తర్వాత మార్పులు గమనించడం ఏంటంటే అండి, లోకేష్ గారు గవర్నమెంట్ స్కూల్ మీద బాగా దృష్టి సాధించి ఉన్న టీచర్ విద్యా శాతాన్ని పెంచి, ఒకప్పుడు ఓన్లీ ప్రైవేట్ స్కూళ్ళ మీద ఆధారపడి గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఏం చేత కాదు, స్కూళ్ళల్లో చదివిన వాళ్ళు పాస్ అవ్వరనే ఒక గత ప్రభుత్వం సృష్టించడం, ఆ ప్రభుత్వంలో ప్రైవేట్ స్కూళ్ళ మీద ఆధారపడిపోయి ప్రైవేట్ స్కూళ్ళ నుండి వచ్చే బెనిఫిట్ని వాళ్ళు పొందడానికి ప్రైవేట్ స్కూళ్ళల్లో 1000 రూపాయలు తగ్గితే చాలు మా పిల్లలు చదివితే బాగుంటుంది, అది గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదివితే ఒక గవర్నమెంట్ హోదాలో ఉండి ఉన్న పార్టీ మెంబర్సే గవర్నమెంట్ స్కూళ్ళని బ్లేమ్ చేయటం వల్ల ఈ ఉన్న ప్రజలు కూడా గవర్నమెంట్ స్కూళ్ళ అనేది నమ్మకం పోయి ప్రైవేట్ స్కూళ్ళ మీద ఆధారపడిపోవటం వల్ల గత ప్రభుత్వంలో పాస్ అవ్వకపోవటం, గవర్నమెంట్ స్కూళ్ళల్లో పాస్ అయిన వాళ్ళు ఉన్న వాళ్ళ గురించి బయటికి తీసుకురాకుండా ప్రైవేట్ స్కూళ్ళల్లోనే బాగా చదివి సాధించారని వాళ్ళకి సంబంధించిన వాళ్ళ మంత్రులకు సంబంధించిన స్కూళ్ళల్లో కానీ వాళ్ళ మంత్రికి సంబంధించిన కేటగిరీలు ఉన్న స్కూళ్ళ పేర్లు బయటికి పొంది మా పిల్లలు ఈ స్కూల్లో వేస్తే ర్యాంకులు వస్తాయి, గవర్నమెంట్ స్కూళ్ళల్లో వేస్తే ఏం చదువు వస్తుందని బాగా ప్రజల మైండ్లోకి డెప్త్గా వెళ్ళేటట్టు చేయటం వల్ల గత ప్రభుత్వంలో చేయలేకపోయారు. అదే ఈ ప్రభుత్వంలో ఏం తక్కువ చేసిన గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఎంతమంది ఎన్ని విదేశాల్లో ఉండి విద్యా సమస్యలు సాధించి గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదువుకొని పెద్ద పెద్ద ఎన్ఆర్ఐలు అయ్యి ఈ రోజుల్లో మన పిల్లలకు కూడా జాబులు ఇచ్చే స్టేజ్కి వచ్చారు. అది లోకేష్ బాబు లోతుగా ప్రయత్నించి, లోకేష్ బాబు చేయాలంటే విద్యాశాఖ మంత్రి ద్వారా ఆయన 10 ప్రైవేట్ కంపెనీలు పెట్టుకొని ప్రైవేట్ స్కూళ్ళల్లో పెట్టుకొని వచ్చి ఆయన చేయొచ్చు. కానీ ఆయన అలా చేయలా, స్వార్థంగా ఆలోచించలా. ఆయన ప్రైవేట్ స్కూళ్ళల్లో వాళ్ళు సాధించేది వాళ్ళు సాధిస్తారు, వాళ్ళు పెట్టుకునేది వాళ్ళ కడుపుమే కొట్టకుండా గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఫుడ్ పరంగా కానీ, భోజనం పరంగా, వాళ్ళు చదువు పరంగా, బుక్స్ పరంగా, వాళ్ళు కూర్చుంటాకి చైరు, బాత్రూమ్స్కి సంబంధించి అసలు గవర్నమెంట్కి ఒక పిల్లకి, ఒక ఆడపిల్లకి కానీ ఒక మగపిల్లడికి ఏం కావాలి స్కూళ్ళల్లో అని చెప్పి దాన్ని బాగా డెవలప్మెంట్ చేసి టీచర్ల హోదా పెంచి టీచర్లకి కూడా జాబులు ఇప్పించే విధంగా వాళ్ళకి టీచర్స్ జాబ్ ప్రోత్సహించి వాళ్ళకి టీచర్స్ ఒకప్పుడు ప్రభుత్వంలో టీచర్స్ జాబ్ పొందాలంటే లక్షల లంచాలు కట్టిన గవర్నమెంట్ స్కూల్లో లాగా అంత గవర్నమెంట్ స్కూల్లో చదవాలి మేము పిల్లల్ని ప్రోత్సహించి చదివించే టీచర్లు కూడా భయపడిపోయి లంచాలు కట్టలేక ప్రైవేట్ స్కూళ్ళల్లో 10,000 వస్తే చాలు అనేటట్టు వాళ్ళకున్న విద్య తక్కువ చేసుకొని వాళ్ళు ప్రైవేట్ స్కూళ్ళలోకి వెళ్ళి ఆ 10,000 జీతానికే కూలీలాగా చేసేవాళ్ళు. ఈ రోజుల్లో ఇప్పుడున్న ప్రభుత్వం వచ్చిన సంవత్సరంలో గవర్నమెంట్ స్కూళ్ళకి సంబంధించిన టీచర్లకి జాబులు ఇప్పించి గవర్నమెంట్ స్కూళ్ళల్లో టీచర్స్ స్థాయిని పెంచి గవర్నమెంట్లో స్కూళ్ళల్లో టేబుల్స్ కానీ, బాత్రూమ్స్ కానీ, భోజనం సదుపాయం కానీ, పుస్తకం సదుపాయం కానీ బాగా ప్రోత్సహించడం వల్ల ఈరోజు గతంలో కంటే 100% మించి 10th క్లాస్ పిల్లలు ఫస్ట్ ర్యాంక్ సాధించి ఏ తల్లిదండ్రికి ఏ పిల్లలకు కూడా బాధ కలనంత విధంగా గవర్నమెంట్ స్కూల్ పిల్లలు చదివి 10th క్లాస్ పాస్ అవడం జరిగింది. అంటే ఇక్కడ అదే విధంగా ఆ రిజల్ట్ గురించి కూడా వైసీపీ నాయకులు మాట్లాడుతూ, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు తీసుకొచ్చిన రిసోర్సెస్ వల్లే ఈరోజు ఉత్తీర్ణత శాతం పెరిగింది అని చెప్పి మాట్లాడుతున్నారన్న. అసలు దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? గతంలో వాళ్ళు తెచ్చిన దానిగా పెరిగితే పెరిగిన దాని మీద వాళ్ళు ఇప్పుడు గెలిచేవాళ్ళుగా 11 సీట్లు తెనకెందుకు ఉండిపోతారు? వాళ్ళు అది చేయలేకే కదా. ప్రజలు కానీ పిల్లలు ఇంకా ఇప్పుడు చెప్తే స్కూల్ పిల్లలు, అమ్మ గత ప్రభుత్వంలో మమ్మల్ని కొట్టేవాళ్ళు, తిట్టేవాళ్ళు, ఎంతకి కంప్లైంట్ లేనమ్మా, మేము చదవపోగా ఈ ఫోన్లకి ఎడిట్ అవ్వటం వల్ల మేము ఇలా చేసామని చెప్పుకునే ప్రజలు తప్ప డబ్బులు అప్పులు చేసి ప్రైవేట్ కాలేజ్ కట్టుకునే పిల్లలు ఎటువంటి లేదు. కానీ ఇప్పుడున్న స్కూళ్ళల్లో టీచర్స్ పిల్లలతో కలిసిపోయి ఒక తల్లిదండ్రి ఇవ్వని ప్రేమని టీచర్స్ ఆ స్కూళ్ళల్లో అందిస్తూ పిల్లల్ని ఆ గేమ్స్ టైంలో గేమ్స్ ఆడిస్తూ సైన్స్ సంబంధించిన సైన్స్ ప్రాజెక్టుల మీద సైన్స్ చేస్తూ గత ప్రభుత్వంలో కంటే స్కూళ్ళల్లో ప్రైవేట్ స్కూళ్ళల్లో అభివృద్ధి శాతం ఎక్కువ పెరగటం వల్ల ఇప్పుడు 10th క్లాస్ రావడం. కానీ అది గత ప్రభుత్వాల్లో వాళ్ళు చేస్తుంటే ఎంతకి
ప్రైవేట్ స్కూల్ ఇంత పెరిగింది, అంత పెరిగింది, ఇంత కట్టాలి, అంత కట్టాలని ఉన్న ప్రజలకి ఉన్న ఉద్యోగాలు లేకపోగా పిల్లలకి చదువుకొని అప్పులు చేసి కట్టే విధానంలో ఉన్నారు. కానీ ఇప్పుడు ప్రజలు ఎట్టు దానికి దడవవసరంలా. మీ పిల్లల్ని నాడు నేడు ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు డెవలప్మెంట్ చేశారు, దానివల్ల ఈ రోజున ఉత్తీర్ణత శాతం పెరిగిందని చెప్పి అంటున్నారు. ఏంటి అసలు? ఆయన అదేనండి, ఆయన డెవలప్మెంట్ చేస్తే ఈ సంవత్సరం ఆయన డెవలప్మెంట్ చేసిందేంటి? ఆయనకి ఎంతసేపు నేను చచ్చినా బతికినా నా ఫోటో గోళ్ళ మీద ఉండాలి, పుస్తకాల మీద ఉండాలి, లాస్ట్కి తినే చాక్లెట్ల మీద, తినే పప్పు చెక్కల మీద ఉండాలి. అసలు అదేం సైకోయిజం అండి? రంగులు వేసుకొని ఆ బ్లూ రంగు, ఆ జెండా రంగు అంత ఇంట్రెస్ట్ అంటే ఒక ఇండియాలో పుట్టి పెరిగినోడు ఇండియా ఫ్లాగ్ కలర్ వేసుకోవాలి. అది అలా రంగులు వేసుకొని ఎంతకి కానీ ఏ రోజు కూడా ఇప్పుడున్న వాళ్ళల్లో ఉన్న వాళ్ళల్లో ఉన్న ఈ మంత్రులు కానీ ఎమ్మెల్యేలే కానీ ప్లస్ రోజా ఒక మహిళా ఇదిలో ఉండి ఎంతకి ఎంతకి పొగట్టం చేయటమే. కానీ నాడు నీడు ప్రోగ్రాంలు ఏం చేశాడు? పుస్తకాల మీద ఆయన బొమ్మలేసి, కందిపప్పుల ప్యాకెట్ల మీద, అంగన్వాడీ మీద ఆయన బొమ్మలేసి, ఆయన పెయింటింగ్లు వేసి, ఒక ఇదేంటి రోడ్డుకేసే స్వీట్ బేకర్ల మీద కూడా ఆయన రంగులు వేసుకొని దానికి ఎంత పెట్టాం, దీనికి ఇదా, ఎంతసేపు ఆల్ జోబులు నింపుకుంటామా? ఆమె రోజా అంది పెద్దపేట వేశారు, పెద్దపేట దేనికి వేయాల? ఆ పెద్దపేట వేసింటే 11 మంది ఓట్లతో లాస్ట్కి ఆయన నియోజకవర్గంలో ఆయన ఓడిపోయే స్టేజీకి ఆయన వచ్చేవాడు కాదు. అది కాదండి, ఒక మంత్రి అయినప్పుడు ఒక ప్రజా రాజధానిగా ప్రజలకు సంబంధించిన మంత్రిగా ఒక సీఎంగా ఎంతకి ఆయన ఫ్యామిలీ గురించి ఆలోచించు, ప్రజలు కూడా నా పిల్లలని ఆలోచించేది. ఈ ప్రభుత్వంలో నారా లోకేష్ గారు, గౌరవనీయులైన నారా చంద్రబాబు గారు వాళ్ళల్లాగా రంగులకి డబ్బు పెట్టి నాడు నేరం పెట్టుకొని ఇలాగ నా మహానాడు ప్రోగ్రాలు పెట్టుకొని వాళ్ళ జోబులు నింపుకోవట్ల. ఈ ప్రజలకి నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకెళ్ళాలి, ప్రజలకి ఏం తక్కువ అవుతుంది అని ఒక మహిళా కమిటీని ఏర్పాటు చేసి మహిళా రిజర్వేషన్లు ఈరోజు మహిళలకి పెద్దపేట వేసింది ఎవరంటే నారా చంద్రబాబు గారు. మరి ఈ రోజున విద్యా వ్యవస్థల్లో మనం చూసుకున్నట్లయితే లోకేష్ గారు 100 days ప్రోగ్రామ్ కూడా తీసుకురావడం జరిగింది. ఏంటమ్మా దానివల్ల చదువుకునే పిల్లలకి ఎలాంటి ఉపయోగం ఉందనుకోవచ్చు అసలు? 100 days ప్రోగ్రాం నిర్వహించడానికి గవర్నమెంట్ స్కూళ్ళల్లో రన్నర్స్ మధ్యన తేడా, విన్నర్స్ మధ్యన తేడా తెలపడానికి ఇకపై నుండి గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఓన్లీ విన్నర్సే తప్ప రన్నర్స్ ఉండకూడదు. ఆ విన్నర్స్ కూడా బాగా చదువుకొని ఈ లూజర్స్ని కూడా వాళ్ళల్లో జాయిన్ చేయించుకొని ఇంకా అభివృద్ధిలో చేసి నెక్స్ట్ వచ్చే 10th class ఎగ్జామ్స్ టైం కల్లా ప్రతి స్కూల్ డెవలప్మెంట్ అయ్యి చేయడానికి ఆ 100 రోజుల ప్రోగ్రాం నిర్వహించారు. అంతేగాని గత ప్రభుత్వం లాగా పేరు ఒకటి పెట్టుకొని ఊరు ఒకటి చూపించినట్టు కాదు, చెప్పింది చేయడానికి పెట్టిన ప్రోగ్రాం అది. మీరు అది కళ్ళు తెరుచుకొని గత ప్రభుత్వంలో మేమేం తప్పులు చేసి ఇప్పుడున్న ప్రభుత్వంలో ఏం కరెక్ట్ చేస్తున్నారని మీ మనస్సాక్షికి మీరు అడిగి మీరు బయటకు వచ్చి మాట్లాడండి. నోరు ఉంది కాదని ఇష్టం వచ్చినట్టు ప్రభుత్వాల మీద చేస్తే ప్రజలు ఒప్పుకోరు. ఇంకా మీ దెబ్బను మీరే కొట్టుకుంటున్నారు, మీ గొయ్యిని మీరే తోకుంటున్నారు. ప్రజలు చూస్తున్నారు, ప్రజలు కళ్ళు విప్పి ఏ ప్రభుత్వంలో న్యాయం జరిగింది, ఏ ప్రభుత్వంలో మా పిల్లల భవిష్యత్తు ఎక్కడ ఉందని కళ్ళు తెరుచుకొని ప్రజలు చూడాల్సిందిగా కోరుతున్నా. అంటే ఇక్కడ ముఖ్యంగా కూటమి ప్రభుత్వం వచ్చి 23 నెలల్లో అసలు ఎలాంటి మార్పులు తీసుకొచ్చారో చదువుకున్న పిల్లల విషయాన్ని కానీ, జాబ్స్ పరంగా కానీ, సామాన్య ప్రజల పట్ల కానీ అసలు ఏ మార్పులు గమనించారు మీ 23 నెలల్లో, 25 నెలల్లో? ఈ 2 సంవత్సరంన్నర గడువులోని ప్రభుత్వం ప్రతిదీ ప్రజల గురించే కష్టపడిందండి. ఒక్కొక్క 6 హామీలు కూడా ఒక్కొక్క పరంగా ఒకదాని తర్వాత ఒకటి అనుకుని కాకుండా ఏ టైంలో ఏం చేయాలో అది ప్రతిదీ నిర్వహించింది. ఈ సంవత్సరంన్నర గ్యాప్లోని 5 సంవత్సరాలకు సరిపడనంత హక్కు ప్రజలకు ఇచ్చింది, ఇంకా ఇస్తుంది. తీసుకుంటున్నారు, చేస్తున్నారు. ప్రజలు ఇచ్చేయాలి, ఇంకా చేస్తూనే ఉంది. గవర్నమెంట్ కాలేజీలు అంటారా, ఒకప్పుడు కాలేజీ డిగ్రీలు చదివి ఇంట్లో మొరగపోయిన ఉద్యోగాలకు వెళ్ళాలంటే ఎక్కడ ఇంటర్వ్యూ అయితే ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయితే ఎక్కడ లంచం కట్టాలా, ఎవరికి లంచం కట్టాలా అనేదే చేసేవాళ్ళు. అంతేగాని గవర్నమెంట్ స్కూళ్ళల్లో, గవర్నమెంట్ కాలేజీలో చదువుకుని ర్యాంకులు వచ్చిన పిల్లల్ని బయటికి తీసి వాళ్ళకు ఉద్యోగాలు ఇప్పించి వాళ్ళ శాతాన్ని పెంచి ఓటు హక్కు శాతాన్ని పెంచమని చెప్పి పాత గవర్నమెంట్లో చేయాలి. ఈ గవర్నమెంట్లో ఎగ్జామ్స్ అయిన పాస్ అవ్వగానే ఎమ్మటిని ఇంటర్వ్యూలు కండక్ట్ చేస్తున్నారు. పిల్లల్లో ఉన్న ఉత్తేజాన్ని బయటికి తీసుకెళ్ళి ఎవరి టాలెంట్ తీసి ఈ అమ్మాయి ఇంటర్ చదివింది, ఇంటర్ తర్వాత డిగ్రీ చదివింది, ఆ డిగ్రీకి సంబంధించిన ఉద్యోగాలు ఏమున్నాయి చేసి ఈ సెలవుల టైంలోనే వాళ్ళకి ఇంటర్వ్యూలు పెడుతున్నారు. వాళ్ళ టాలెంట్ని బయట తీసి ఈ అమ్మాయి దీనికి పనికొచ్చింది, నెక్స్ట్ ఇయర్కి తల్లి ఈ అమ్మాయికి ఉద్యోగం ఇవ్వాలని దాంట్లో కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. అంతేగాని గత ప్రభుత్వం లాగా వాళ్ళకి లంచాలు కడదాము, మా పిల్లల్నే పెట్టుకుందాం ఎంత స్వార్థంగా చూడట్లేదు.